యాదాద్రి జిల్లా భువనగిరి ఎస్సీ ఎస్టీ హాస్టల్లో 10వ తరగతి విద్యార్థినులు భవ్యశ్రీ వైష్ణవి ఆత్మహత్యపై మిస్టరీ కొనసాగుతోంది. ఈ కేసులో అనుమానితులైన హాస్టల్ వార్డెన్ శైలజ, ఆటో డ్రైవర్ ఆంజనేయులు, పీఈటీ ప్రతిభ, వంట మనిషి సుజాత, ట్యూటర్లను పోలీసులు అరెస్టు చేశారు. అటు మహిళల రక్షణ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పీఓడబ్ల్యూ సంధ్య ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమైన మహిళల భద్రతకు పెద్ద పీట వేయాలని కోరారు. భవ్యశ్రీ వైష్ణవి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిందితులుగా ఎవరైనా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ ఎస్టీ హాస్టల్లో పటిష్టమైన భద్రత కల్పించాలంటున్న పీఓడబ్ల్యూ సంధ్యతోనూ మా ప్రతినిధి భవ్య ఫేస్ టు ఫేస్. మ్యామ్, ముందుగా అసలు మన రాష్ట్రంలో కావచ్చు ఎక్కడ చూసినా సరే ఇటువంటి సంఘటనలకి ఈ మధ్య ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు జరిగినప్పుడు ఆ 2-3 రోజులు, వారం రోజులు మనకు తెలిసిందే, బాగా అందరూ వాటిని పట్టించుకుంటారు. తర్వాత అవన్నీ కూడా కనపడకుండా పోతున్నాయి. ముఖ్యంగా ఒక గర్ల్స్ హాస్టల్లో 2 అమ్మాయిలు, అది కూడా 15 ఏళ్ళే కేవలం. వాళ్ళకి అంత ఆలోచన, ఒక సూసైడ్ లెటర్ రాయాలి, నేను సూసైడ్ లెటర్ రాసి ఇద్దరము ఊరేసుకోవాలి, దాని తర్వాత ఒక్కరి దగ్గరే మమ్మల్ని పూడ్చిపెట్టండి, మా మేడంని ఏమనొద్దు, ఇంత ఆలోచన వాళ్ళకు ఉంటుందంటారా? అసలు ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ముందు అత్యంత విషాదకరమైన వార్తగా మేము భావించేది ఏంటంటే, ఆ ఇద్దరు ఎంతో భవిష్యత్తున్న 2 దళిత బాలికలు అట్లా చనిపోవడం. ఆ తల్లిదండ్రులు తమకి స్తోమత లేకే పిల్లల్ని ఎస్సీ హాస్టల్స్లో వేస్తారు. అందరిలాగా ఇవాళ ఏమాత్రం అంటే కింది వర్గాల శ్రామిక కుటుంబాల్లో కూడా వాళ్ళు కష్టపడి మేజర్గా వాళ్ళ ఆదాయంలో పిల్లల స్కూల్ ఫీజులే కడుతున్నారు. ఇంటి కిరాయిల తర్వాత వాళ్ళకి ఎక్కువ ఖర్చు పిల్లల ఫీజులే. మనం శ్రామిక కుటుంబాలు, ఇండ్లలో చేసే ఇంటి పని వాళ్ళు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, కింద అడ్డ కూలీలు కానీ మనం ఎంతోమందిని చూస్తాం. వాళ్ళు హాస్టల్కి పిల్లల్ని పంపకుండా తామే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నారు. అంటే ఎస్సీ హాస్టళ్ళల్లో వేశారు అంటే ఇంకా పేద కుటుంబాలు, వాళ్ళు ఇంకా కడుపేద నిరుపేద కుటుంబాలని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరికి వాళ్ళ పిల్లల్ని కష్టపడైనా చదివించుకుందాం అనుకుంటున్నారు తప్ప వేట్లా. అంటే ఎస్సీ హాస్టల్స్లో ఎందుకు అరకొర వసతులు ఉంటాయి, ఎందుకు ఇంత దయనీయ పరిస్థితులు ఉంటాయి, ఎందుకు పిల్లలు ధైర్యంగా ఆరోగ్యంగా ఉండరు, ధైర్యంగా చదువుకోరు, ఎందుకు ఇటువంటి వల్నరబుల్ కండిషన్స్ ఉంటాయి అనేది ముందు మనం చర్చించాలి. ఈ భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్లో కూడా చాలా అక్కడ ఉన్న పరిసరాలు కానీ అవన్నీ ఏం చెప్తున్నాయంటే ఒక భద్రత లోపించింది. పిల్లలు చాలా అభద్రతా భావంతో ఉన్నారు. మా వార్డెన్ మంచిదని అంత పనిగట్టుకుని అంత విషాదంలో, అంత నైరాశ్యంలో చనిపోదాం అనుకుంటున్న పిల్లలు ఒక డెసిషన్ తీసుకుని అసలు ఈ వేధింపులు మేము తట్టుకోలేకపోతున్నాం, చుట్టుపక్కల వేరే వాళ్ళ మాటలు భరించలేకపోతున్నాం అంటున్నారు. ఎవరు ఆ వేరే వాళ్ళు? వేరే వాళ్ళు అంటే ఎవరి గురించి వాళ్ళు ప్రస్తావించి ఉంటారో కూడా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముందు ఆ వేరే వాళ్ళు, వీళ్ళని బాధ పెట్టిన వాళ్ళు ఎవరు అని తెలిస్తే మిగతా విషయాలన్నీ బయటకు వస్తాయి. కాబట్టి అంత బాధ తట్టుకోలేని స్థితిలో ఎవరో 15 ఏళ్ల పిల్లలు భవిష్యత్తు పట్ల కోటి కలలతో ఉంటారు. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఆల్రెడీ డక్కా మొక్కి వచ్చిన కుటుంబాలు, పేద కుటుంబాల నుంచి వాళ్ళు గ్రామాల్లో ఉన్న పిల్లలు చాలా స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది చిన్నప్పటి నుంచి. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి ఎస్సీ హాస్టల్స్కి వచ్చే ముందు వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి ఉంటారు. ఇంత విషయాలకే వాళ్ళు ఆత్మహత్య చేసుకునేంత స్థితి వస్తుందా? ఫస్ట్ అది ఆలోచించాలి. ఓకే, ఆత్మహత్య చేసుకున్నారంటే చాలా బలమైన కారణాలు ఉండుంటాయి. వాళ్ళు ఎవరికి చెప్పుకోలేనంత, ఇంటికి వెళ్తే ఎందుకు వచ్చేసారు మీరు చదువుకోండి అక్కడే ఉండి అని పెద్దలు అంటారు, పేరెంట్స్ అంటారు. మరి ఇక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పడిందా? ఇక్కడ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడేది. ఎంతో తీవ్రమైన మానసిక వ్యధ ఉంటే తప్ప వాళ్ళ నిర్ణయం తీసుకోరు. అట్లాంటి నిర్ణయం తీసుకునే సమయంలో ఎంత నైరాశ్యం ఉంటుంది. మా వార్డెన్ మంచిదని 4-5 లైన్లు వార్డెన్ గురించి మెచ్చుకుంటూ రాసేంత స్థితి ఉంటుందా? వాళ్ళ మానసిక స్థితి అట్లా ఉంటుందా అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే మొత్తం అనుమానాలన్నీ వార్డెన్ చుట్టూ తిరుగుతున్నాయి. వార్డెన్ డైలీ వాడేటువంటి ఆటోకి సంబంధించిన డ్రైవరు ఆంజనేయులు వస్తున్నాడు. వార్డెన్ డ్రైవరు, వార్డెన్ తో రోజు క్లోజ్ గా ఉండే వ్యక్తులని వస్తున్నాయి బయటకి. అట్లాగే అయితే ముఖ్యంగా మీరు అన్నట్టుగానే ఇందులో ప్రధానంగా కేవలం వార్డెన్ ఒకరే కాదు మేడం, ఏంటి వార్డెన్ పేరు పిల్లలు రాశారు.
సాధారణంగా చూసుకుంటే మనం ఒక రిపోర్ట్స్ కనుక మనకు సమాచారం చూస్తే పిల్లలు ఒకప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు మీరు అన్నట్టుగానే దీనస్థితిలో పరిస్థితిలో పూర్ కాబట్టి కొద్దిగా ఉండండి అని నచ్చ చెప్పారు. అలాంటిది వీళ్ళు ఇప్పుడు ఈ మూమెంట్ లో సడన్ గా వార్డెన్ ని పొగుడుతున్నట్టు రాయడము, ఏమనద్దు మా వార్డెన్ మేడం ని అనడం. అలాగే దీంట్లో ఆ డ్రైవర్ ఆంజనేయులు, ఆటో డ్రైవర్ ఆంజనేయులు ఉండడము, పీఈటీ ప్రతిభ ఉండటము, అలాగే కుక్క సుజాత ఉండటము, అలాగే ట్యూటర్ కూడా ఉండటం, ఇవన్నీ కూడా అంటే ఇంతమంది ఇద్దరు కేవలం 15 ఏళ్ల పిల్లల ఆత్మహత్యకి ఇంతమంది అనుమానాస్పదంగా ఉండటం అనేది అసలు ఆ హాస్టల్ పరిసరాలు వాటిల్లో ఏం జరుగుతుంది అనే ఒక క్వశ్చన్ అయితే అందరికి వస్తుంది. మీరేమంటారు? ప్రశ్న చాలా వస్తున్నాయండి. ఎందుకంటే ఆడుకుని పాడుకుని లైఫ్ని లీడ్ చేసే పిల్లలు ఎందుకు చచ్చిపోతారు? అంతా బాగుంటే ఎందుకు చచ్చిపోతారు? ఏ పిల్లలు కూడా, ఎవరి పిల్లలు కూడా అట్లా చచ్చిపోరు. కాబట్టి వాళ్ళు దళితులు, పేదలు, దిక్కుమొక్కు లేనోళ్ళు, తిండికి కూడా గతి లేనోళ్ళు, కాబట్టి వాళ్ళు చచ్చిపోతే దానికి ఏదో ఒక రీజన్ ఉంటుందని సరిపెట్టుకుంటే సరిపోతుందండి. ఏ పిల్లలు, ఎంత పేద పిల్లలైనా, దళితులైనా, ఎవరైనా అట్లా చచ్చిపోవడానికి అవకాశమే లేదు. అక్కడ అననుకూల పరిస్థితులు వాళ్ళని తీవ్ర మానసిక వ్యధకి గురి చేసే పరిస్థితులు తలెత్తితే తప్ప వాళ్ళు అటువంటి బలవన్మరణానికి గురికారు. అంటే అది ఆత్మహత్య. అంటే ఆల్ సూయిసైడ్స్ ఆర్ మర్డర్స్ ఓన్లీ. ఎందుకంటే వ్యవస్థ చేసిన హత్యలన్నా అవుతాయి, లేదా వ్యక్తులు చేసిన హత్యలన్నా అవుతాయి, కానీ అవి ఆత్మహత్య రూపంలో కనపడచ్చు. ఆ 15 ఏళ్ల పసిపాపల్ని వాళ్ళని బాధ్యుల్ని చేసి వాళ్ళే ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి వాళ్ళ తప్పే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అంత సహజమైన స్థితి లేదు. వాళ్ళ తప్పు అనేటువంటి వేలెత్తి చూపించేటువంటి నాకైతే కనిపించట్లా. ఖచ్చితంగా ఆల్ సూయిసైడ్స్ ఆర్ మర్డర్స్ అనే నినాదం మేము ఎప్పుడు ముందు పెట్టుకునే బయలుదేరుతాం, ఏ అసహజ మరణమైనా. అయితే ఆత్మహత్య కావచ్చు, కానీ ఆత్మహత్య వెనక ప్రేరేపించిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఖచ్చితంగా హంతకులే అవుతారు. ఎందుకంటే అనుమానాస్పద మృతుల్లో ఆత్మహత్యకి కారణాలు ఎవరైనా కనుక ఉంటే ఖచ్చితంగా ఆ కారణాలని బయటకు తీసుకొచ్చి ఆ ప్రేరేపించిన వాళ్ళు లేదా ఆ కారకుల మీద అబెట్మెంట్ సూసైడ్ పెట్టాల్సిన, అంటే ఆత్మహత్యను ప్రేరేపించినటువంటి వ్యక్తులుగా వాళ్ళ మీద ఆ నేరం ఆరోపించాలి. ఇక్కడ చూస్తే చాలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మహిళలే కావచ్చు, సుజాత కానీ, అదే కుక్ కానీ, పీఈటీ కానీ, వాళ్ళు మహిళలే కావచ్చు. ట్యూటర్ గురించి కూడా వస్తుంది. నేనేమంటున్నా అంటే వాళ్ళ వెనక ఇంకెవరైనా ఉన్నారా అంటే, కొన్నిసార్లు మహిళలే హత్య కారణమైతే మహిళలు కాబట్టి వాళ్ళ వల్ల అమ్మాయిలు చచ్చిపోతే పర్వాలేదని అనుకుంటామా? అనుకోవచ్చా? కాదు కదా. ఎవరి వల్ల ఆ పిల్లలు చచ్చిపోయినా ఆ వాస్తవాలు నీకు తేల్చాల్సింది. కాబట్టి మేము ప్రగతిశీల మహిళా సంఘంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే సమగ్ర విచారణ జరపాలి. తూతూ మంత్రంగా విచారణ జరిపించడం కాదు. ఇటువంటి పేద పిల్లలు, దళిత పిల్లల్ని చనిపోయినప్పుడల్లా తూతూ మంత్రంగా జరిపి క్లోజ్ చేస్తున్నారు. అట్లా కాదు. వాళ్ళ మరణాలకి జవాబుదారీ ఈ వ్యవస్థే. వాళ్ళ మరణానికి జవాబుదారీ ఖచ్చితంగా విద్యాశాఖ, తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మొదలు పెడితే ఖచ్చితంగా గురుకుల పాఠశాలలు, ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా జవాబుదారీ తీసుకోవాలి. అందుకని సమగ్ర విచారణ జరపాలి. ఎందుకంటే ఇటువంటి స్థితిలో ఇంకా చాలా హాస్టల్స్ ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి కూడా ఎంత వల్నరబుల్ ఉంటుంది. వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకోవడానికి భయపడే వాతావరణం ఇప్పటికీ చాలా ఉన్నాయి. ఎస్సీ హాస్టల్స్ ఎలా ఉంటాయి అందరికి తెలుసు. మేమందరం పీడిఎస్యూలో పనిచేసినప్పటి నుంచి ఎస్సీ హాస్టల్స్ పరిస్థితులు కానీ, ఎస్సీబీసీ హాస్టల్స్, అక్కడ వసతుల కోసం, సౌకర్యాల కోసం, మెస్ ఛార్జీలు పెంచడం కోసం, వాళ్ళకి మెరుగైన పరిస్థితులు కల్పించడం కోసం, మంచి ఆహారం పెట్టడం కోసం, అసలు ఆఖరికి తల అంటుకోవడానికి షాంపూల నుంచి సబ్బుల వరకు కూడా పోరాడిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు తల నూనెలు, సబ్బుల కోసం కూడా పోరాడినటువంటి సందర్భం ఉంది. బట్ ఒకప్పుడు కన్నా బెటర్గా ఉన్నాయని మనం అనుకుంటున్న స్థితిలో ఈరోజు గత 10 ఏళ్లుగా స్త్రీల మీద హింస పెరుగుతుంది, అత్యాచారాలు కూడా పెరుగుతున్నాయి. పిల్లల మీద, దళితుల మీద, మొత్తం మహిళల మీద అత్యాచారాలు పెరుగుతున్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పెరుగుతున్న హింస, స్త్రీలపై పెరుగుతున్న, స్త్రీలు పిల్లల మీద, అమ్మాయిల మీద పెరుగుతున్న హింస, అత్యాచారాలు, కిడ్నాప్లు, దాడులు, వీటి మీద సరి అయినటువంటి చర్చ కూడా చేయట్లేదు. అధ్యయనాలు లేవు,
సమీక్షలు లేవు. ఎంత ఎంత భయంకరంగా పెరిగిపోతుంటే ఈ 10 ఏళ్లలో ఎన్ని దాడులు జరిగినాయి, ఎంత హింస జరిగింది, దీని మీద సరి అయినటువంటి సమీక్ష కూడా లేదు. మేము తెలంగాణ గవర్నమెంట్ని డిమాండ్ చేసేది, మేము ముఖ్యమంత్రిని కలవాలని ప్రయత్నిస్తున్నాం, ఇంతవరకు మాకు అవకాశం ఇవ్వలేదు. సీతక్క గారిని కలిసి చెప్పాం, ఇలా ఉంది పరిస్థితి, దీన్ని రివ్యూ చేయండి. గత 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు, అక్కడ ఎవరు పట్టించుకున్న పాపాన్ని పోలేదు. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మహిళల భద్రత ఇంత దారుణంగా ఉంటే, ఇంత అత్యాచారాలు హింసలు ఇంత తీవ్రంగా పెరిగిపోతుంటే దీని మీద కనీసం మీరైనా దృష్టి సారిస్తారా? ఈ ప్రభుత్వమైనా దీన్ని సమీక్షిస్తుందా లేదా? అసలు ఎన్ని ఘటనలు, ఎన్ని కోణాల్లో ఈ అంశాలు మనం చర్చించాలి. ఖచ్చితంగా సంక్షేమ హాస్టళ్లలో అమ్మాయిల భద్రత, అమ్మాయిలకు సంబంధించిన వసతులు, సౌకర్యాలు, మరుగుదొడ్లు, మొత్తం గవర్నమెంట్ స్కూళ్లలో మరుగుదొడ్లు, వీటన్నిటికి సంబంధించిన చర్చ జరగాలి. మేడం, ఇప్పుడు మెయిన్ ఈ అంశానికి వస్తే కనుక మీరు నిజంగా అన్నట్టు చాలా చోట్ల ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మనం బేసిక్ అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటి అంటే, ఇటువంటి గవర్నమెంట్ హాస్టల్స్లలో రూమ్స్ కొన్నిసార్లు విశాలంగా ఎక్కువ మంది ఒక రూమ్ లో ఉండటానికి విశాలంగా కావచ్చు, లేకపోతే 2-3 ఉన్నా సరే అవి కొంచెం పొడుగ్గా పైకి ఉంటుంటాయి ఫ్యాన్స్. ఒక 15 ఏళ్ళ అమ్మాయిలు అంత పైకి ఉండే ఫ్యాన్ కి ఊరేసుకుంటారు అని అనుకుంటున్నారా? అసలు ఏమైనా అసలు నిజానికి అవి హాల్స్ లానే ఉంటాయి, సింగిల్ రూమ్స్, అందుకునేంత అందుబాటులో ఫ్యాన్స్ ఉండవు. అసలు వాటికి ఎక్కి ఏ స్టూలో మహా అంటే ఒక కుర్చీ ఎక్కడి నుంచైనా తెచ్చుకుంటారేమో, కానీ కుర్చీ కూడా ఎవరికి తెలియకుండా, మిగతా పిల్లలు కూడా ఉంటారు కదా, వీళ్ళిద్దరే ఉండరు కదా హాస్టల్లో, మరి ఎక్కడి నుంచో పక్క వీళ్ళ రూముల్లో కుర్చీలు కూడా ఉండవు, అంతా ఇట్లా వరుసగా బెడ్స్ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎక్కడి నుంచో కుర్చీలు తెచ్చుకున్నా అది బయటకు అంటే పక్క వాళ్ళకి తెలుస్తుంది. ఆ ఇద్దరే ఎవరికి తెలియకుండా అంత ఎత్తునున్న ఫ్యాన్లకి ఉరేసుకోవడం కూడా చాలా సాహసమైనటువంటి విషయం, అసాధ్యమైన విషయంగానే కనిపిస్తుంది. అందుకే మేమేమంటున్నామంటే, ఇది ఆత్మహత్య కాదా తేల్చాలి, ఆత్మహత్య అయితే కారకులు ఎవరో కూడా తేల్చాలి. అంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే, అది మర్డర్ అని మనం అనుమానం వ్యక్తం చేస్తాం, మర్డర్ కాదు ఆత్మహత్యని అక్కడితో క్లోజ్ చేస్తారు. ఆత్మహత్య కూడా కారణాలు ఉంటాయి, ఆత్మహత్యకు కూడా నేరస్తులు ఉంటారు. అదే హత్య అయినా ఆత్మహత్య అయినా అది తీవ్రమైన నేరమే, సహజ మరణం కాదు. ఆ పిల్లలు అన్యాయంగా చచ్చిపోయారు, ఆ పిల్లల ఆత్మహత్య అయినా హత్య అయినా అది అసహజ మరణం, అనుమానాస్పద మృతి. అందుకే మేము మొదటి నుంచి ఏమంటున్నాం అంటే ఇవన్నీ అనుమానాస్పద మృతులు. కాబట్టి ఈ అనుమానాస్పద మృతి మీద ఖచ్చితమైనటువంటి విచారణ జరగాలి. ఆ విచారణ సమగ్ర విచారణగా ఉండాలి. నేరస్తులు ఎవరైనా కూడా ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలి వాళ్ళపైన. వాళ్ళని ముందు రిమాండ్కి పంపించాలి, ఛార్జ్ షీట్ సమగ్రంగా విచారించి దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. నేరస్తులను శిక్షించే విధంగా, అది ఎంతటి నేరస్తులైనా లేదా ఏ స్థాయి నేరస్తులైనా ఎవరైనా. ఎందుకంటే వీళ్ళు అంతే మాట్లాడారు అంతే. ఇట్లాంటి వాటిల్లో ఏమవుతుందంటే వాడని కదా అడిగింది మందలిచ్చింది, పీఈటీ కదా కోప్పడింది, ఇట్లా కాదు. ఒకవేళ ఇప్పుడు వాళ్ళ వృత్తిలో భాగంగా డీల్ చేసినవి ఉంటాయి, వాళ్ళని ఇంకే దానికైనా ఒత్తిడి తీసుకొచ్చారా, ఇంకేదైనా మానసిక వ్యధకు గురి చేశారా, ఇక్కడ చాలా చాలా అనుమానాలు ఉన్నాయి. వాళ్ళు నేను అవన్నీ మీడియా ముందు నిర్ధారణ లేకుండా మాట్లాడలేను. కానీ ఇప్పుడు నేను అక్కడ స్థానిక వాళ్ళతో మాట్లాడాను. మొన్నటి నుంచి ఈ ఇన్సిడెంట్ జరుగుతోంది కదా, మొన్నటి నుంచి వార్తలు బయటకు వస్తున్నాయి. లోకల్ గా ఉన్న వాళ్ళతో మాట్లాడాం, అక్కడ ఉన్న మీడియా వాళ్ళతో మాట్లాడాం, బిడిఎస్ విద్యార్థి సంఘం వాళ్ళతో మాట్లాడాం. ఎవరు కూడా ఇది అని నిర్ధారణ లేదు, కానీ అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. అవి 3 రోజులుగా అనుమానాలు పెరుగుతున్నాయి తప్ప ధృవీకరణ అంటూ లేదులే వాళ్లే ఏదో చేసేసుకున్నారు అన్నట్లు లేదు. కాబట్టి ఇంత తీవ్రంగా ఆత్మహత్య లేదా హత్య అనే వైపు, ఆత్మహత్య కూడా అది ప్రేరేపించబడింది, దానికి వాళ్ళు ఏదో తీవ్రమైన వేధింపులు ఆ నోటు ఆధారంగా చూసినా కూడా వాళ్ళు వేధింపులు గురయ్యారనేది తెలుస్తుంది. కాబట్టి నేరస్తులు ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడులాగా సూయిసైడల్ డెత్స్ ని అట్లా పక్కన పడేయడానికి వీల్లేదు. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అని ఉంది, వాటిని స్ట్రెంగ్తెన్ చేశారు. కాబట్టి ఆ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తీసుకుని మమ్మల్ని మాటలు అన్నారు, వేధించారని వాళ్ళు ఇచ్చిన సూయిసైడ్ నోట్ కూడా అది కూడా ఎవిడెన్సే. దాన్ని ఏదో వాడని పొగినంత మాత్రం మొత్తం ఇష్యూ మాఫ్ అనేది లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ వేధింపులకు గురి చేసిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా స్పష్టంగా నిర్ధారణ తేల్చాలి. దాన్ని ఆధారంగా దాన్ని బేస్ చేసుకుని
నేరస్తుల్ని పట్టుకోవాలి. ఈ ఈ ఈ అమాయకపు ఆడపిల్లల మరణం వెనుక ఉన్న విషాదాన్ని ఖచ్చితంగా వెలికి తీయాలి. ఇంకో చోట ఇటువంటి దురాగతం అన్యాయం జరగకుండా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. అట్లాగే మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ వీళ్ళు ముందుకు వచ్చి దీన్ని అడ్రస్ చేయాలి. ఒకప్పుడు ఇటువంటి హాస్టళ్లలో జరిగితే మంత్రులు మాట్లాడేవాళ్ళు. ఇవాళ అసలు వాళ్ళ రాజకీయాలు వాళ్ళకి సరిపోతాయి, కానీ ఎవరో అనామకుల అమ్మాయిలు చచ్చిపోతే ఏందంట ఆ దళిత ఆడపిల్లలు చనిపోతే మేమంతా పార్టీలుగా మాట్లాడాలంటే ఏం బిగుతారు వీళ్ళు, ఏం చేస్తారట? వీళ్ళందరికీ బాధ్యత లేదా? కాబట్టి సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ నుంచి దీని మీద రావాలి. హైయర్ ఉన్నత స్థాయి అధికారులు కూడా దీని మీద వాళ్ళు మాట్లాడినప్పుడే, వాళ్ళు అడ్రస్ చేసినప్పుడు ఇటువంటి జరగకుండా చూసుకుంటారు. ఒక కమిషనరేట్ నుంచి ఒక ప్రకటన రావాలి. ఎందుకు రారు? ఇద్దరు ఆడపిల్లలు చచ్చిపోతే కమిషనరేట్ నుంచి కూడా నేరస్తులు ఎవరైనా ఉపేక్షించేది లేదు, కఠిన చర్యలు తీసుకుంటాం అని మినిస్ట్రీ నుంచి కఠిన చర్యలు తీసుకుంటాం. ఒకప్పుడు ముఖ్యమంత్రులే ప్రకటించేవాళ్ళు. మేము కూడా 40 ఏళ్ల నుంచి ఉద్యమాల్లో ఉన్నాం. ఒక్క ఘటన ఎక్కడైనా జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడేది. ఏవో పిచ్చి పిచ్చి ప్రకటనలన్నీ ఇస్తారు కదా, పనికిమాలిన ప్రకటనలు. ఇద్దరు ఆడపిల్లలు చచ్చిపోతే డిపార్ట్మెంట్తో సహా గవర్నమెంట్ మినిస్ట్రీ కూడా దీని మీద స్పందిస్తూ ప్రకటన ఇవ్వాలి. అప్పుడు ఆ శాఖలో కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అరే ఇది పై స్థాయి నుంచి కూడా స్పందించారు, నేరస్తులు కఠినంగా చర్యలు తీసుకుంటామంటున్నారు అని ఒక ఆలోచన ఉంటుంది. అది కొంతైనా బాధితులకు ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ స్పందన అనేది కూడా లేదు. ఇటువంటి జరుగుతూనే ఉంటాయి, ఇదంతా మామూలే, మామూలే, యథాలాపంగా అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. అది కూడా చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అంటే ఖండించవలసిన అభ్యంతరకరమైన విషయం. డిపార్ట్మెంట్ స్పందించాలి, పోలీస్ స్పందించాలి, మినిస్ట్రీ స్పందించాలి, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలి, నష్టపరిహారం. ఇప్పుడు ఆ పిల్లల మీద కనుక అత్యాచారం కానీ లైంగిక వేధింపులు జరిగిన ఒక అత్యాచారమే కాదు, ఇక్కడ ఇది కూడా చాలా ముఖ్యం. ఏమీ జరగలేదు అంటున్నారు, అది కూడా వింటున్నాం. ఈ 3 రోజుల నుంచి నేను కొంత విషయ సేకరణ చేస్తే అసలు లైంగిక వేధింపులు జరిగిన రేపే జరగాలని లేదు. ఇప్పుడు 15 ఏళ్ల పిల్లలు లైంగిక వేధింపులు కూడా తట్టుకోలేకపోవచ్చు. ఎట్లా తట్టుకుంటారు? అసలు ఎవరైనా ఎట్లా తట్టుకుంటారు? కాబట్టి లైంగిక వేధింపులు తట్టుకోలేక వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నా కూడా అది తీవ్రమైన నేరంగానే పరిగణించాలి. అంటే లైంగిక వేధింపులు పాల్పడితే దానికి సంబంధించినటువంటి ఆ కోణంలో కూడా విచారణ చేయాలి. దానికి తగిన సంబంధిత సెక్షన్స్ లో కేసులు నమోదు చేయాలి. ఇది తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించి స్పందించాలా. ఆ కుటుంబానికి నష్టపరిహారం అంటే ఎస్సీ పిల్లలకి, దళిత బాలికలు కాబట్టి వాళ్ళకి చెందిన నష్టపరిహారము ఉంటుంది. సెక్షువల్ అఫెన్స్ కనుక ఉంటే, లైంగిక నేరాలు జరిగితే దానికి సంబంధించి ఉంటే, ఏతావాత ఆ కుటుంబం, ఆ పిల్లలు ఎంతో ఆశలతో వాళ్ళు చదివించుకుంటున్నారు. ఆ పిల్లలు పెరిగి తల్లిదండ్రులకు అండగా ఉండవలసిన పిల్లలు కాబట్టి ఆ కుటుంబానికి కూడా నష్టపరిహారం, చట్టంలో ఉన్న నష్టపరిహారం చెల్లించాలి. అట్లాగే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనేది మేము డిమాండ్ చేస్తాం. చివరిగా మ్యామ్, సింపుల్ గా చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పండి, ఇటువంటి సంఘటనలు ఇప్పుడు కేవలం ఇక్కడ ఈ భువనగిరి SC/ST హాస్టల్ కి సంబంధించిన సంఘటన మాత్రమే కాదు, ఇతర హాస్టల్స్ లో కూడా మీరు చెప్పారు చాలా జరుగుతున్నాయని. ఇందులో ఇంకొక విషాదకరమైన అంశం ఏంటంటే, ఇక్కడ మనము నిర్ధారణకు రాలేకపోవచ్చు, కానీ ఆ రకమైన అనుమానాలు కూడా ఉన్నాయి. ఏంటి అని అంటే, పిల్లలని అనవసరమైన అశ్లీల కార్యక్రమాలకి వీటన్నిటికీ కూడా ప్రలోభ పెడుతున్నారు, ప్రేరేపిస్తున్నట్టుగా కూడా మనకి చాలా సార్లు వార్తలు వచ్చాయి. అలాగే దాంట్లో వార్డెన్దే కీలక పాత్రలు ఉండడం కూడా జరిగింది. ఇక్కడ కూడా అటువంటి అనుమానాలు వ్యక్తం అవడం వల్ల ఇక్కడ కూడా అలాంటివి ఏమైనా జరుగుతున్నందుకే వార్డెన్ తప్పించుకోవడానికి ఇవన్నీ ఏమైనా చేశారా అనే అనుమానాలు కూడా మనకు వ్యక్తం అవుతున్నాయి. సో ఇటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మారాలంటే ముందు వార్డెన్ గా ఎవరినైతే పెడతారో అక్కడ అటు ఆ పర్సన్ ఎటువంటి పర్సన్, పిల్లలకి ఎటువంటి భద్రత ఉంది, వీటన్నిటిని కూడా ఎవరు చూసుకోవాలి జాగ్రత్తగా. అటు పేరెంట్స్ కూడా పిల్లల్ని హాస్టల్లో వేస్తే సరిపోతుందా, ఇటు కాలేజ్లో ఫ్యాకల్టీ కూడా పిల్లలందరూ వాళ్ళ కాలేజ్లో చదివే ఫ్యాకల్టీని ఏ హాస్టల్లో ఉంటున్నారు, అక్కడ పరిస్థితులు ఏంటి, ఇటు గవర్నమెంట్ మీరు అన్నట్టు అధికారులు, వీళ్ళందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు తదుపరి అవ్వకుండా ఒక మాటలో చెప్పాలని మీరు ఏం చెప్తారు? అంటే ఇది ఇంతకు ముందు కూడా SC/ST హాస్టల్స్లో, ముఖ్యంగా ST హాస్టల్స్లో చాలామంది పిల్లలు, ఈవెన్ SC హాస్టల్స్లో కూడా అవాంఛిత గర్భాలు చూసాం. 8, 9, 10 తరగతుల్లో చదివే పిల్లలు వాళ్ళే పిల్లలు, కానీ వాళ్ళు తల్లులుగా కనపడ్డారు మనకి.
అట్లాంటి ఘటనలు ఒక 5 ఏళ్లలో దాదాపు 120 ఘటనలు 128 ఘటనలు వచ్చే గతంలో మేము కూడా తీసుకున్నాం. అంటే అందులో ఎక్కువ నేరస్తులు వార్డెన్సే ఉన్నారు. ఎస్టీ హాస్టల్స్లో లంబాడా అంటే మనం ఒక కమ్యూనిటీని మెన్షన్ చేయక్కర్లేదు, కానీ ఎస్టీ హాస్టల్స్లో ఒక కమ్యూనిటీకి చెందినటువంటి పిల్లల్ని ఎత్తుకుపోవడాలు, దాడులకి బలి చేయడాలు చూసాం. అట్లాగే అందులో చాలామంది అదే కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు వార్డెన్స్గా ఉండి ఇంకొక ఎస్టీ పిల్లల్ని మీద అఘాయిత్యాలు చేసిన ఘటనలు చూసాం. వీటన్నిటికి సంబంధించిన డేటా కూడా మా దగ్గర ఉంది, అంటే ఒక పీరియడ్లో తీస్తే. కాబట్టి అంటే ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో ఉన్న పిల్లల పరిస్థితి చాలా అభద్రతతో కూడుకున్నదే కాదు, వల్నరబుల్. అంటే వాళ్ళని ఏమైనా చేయొచ్చు, వాళ్ళని అడిగే వాళ్ళు లేరు. ప్రియాంక భూమిక ఎస్టీ హాస్టల్లో చదివే పిల్లలు మాయమైపోయారు. వాళ్ళ శవాలు ఎముకల పోగులుగా బయటపడ్డాయి. ఆ పిల్లలు హాస్టల్కి వెళ్ళిన పిల్లలు ఇట్లాగే ఇదే ఏజ్, ప్రియాంక భూమిక ఏజ్ కూడా ఇదే. హాస్టల్ కని వెళ్ళిన పిల్లలు మా పిల్లలు లేరు మిస్సింగ్ అని వాళ్ళు పెడితే ఎప్పటికో ఎవరో గొడ్ల కాపరికి గుట్ట మీద వాళ్ళ శవాలు తేలినాయి. అంటే అయితే గుట్ట మీద అనాథ శవాలుగా పడి ఉంటే, లేకపోతే ఈ రకంగా కారణం తోరణం లేకుండా చచ్చిపోయినట్టు చూపిస్తారు. అంటే ఎస్సీ ఎస్టీ హాస్టల్లో పిల్లల పరిస్థితి ఇట్లా ఎందుకుంది అంటే ఇట్లాంటి ఎన్నో ఘటనలు. చనిపోకుండా మిగిలి తల్లులుగా నిలబడిన వాళ్ళు దోషులుగా తల వంచుకుని నిలబడిన పిల్లల్ని కూడా మనం చూసాం. అంటే లోకల్ రాజకీయ నాయకులు ఈ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలో ఉన్న పిల్లల్ని ఉపయోగించుకున్న ఘటనలు కూడా గతంలో వచ్చాయి. ఇక్కడ ఇబ్రహీంపట్నం ఏరియాలో అసలు 100 మందిని చేశాడు అతను. కాబట్టి పిల్లల మీద ఈ దాడులు జరగడం మనకు కొత్త కాదు. ఇటువంటి ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కానీ లేదా పూర్తిగా ఆర్ఫనేజ్ హోమ్స్లో కానీ జరుగుతున్నటువంటి లైంగిక దాడులు, లైంగిక వేధింపులు, లైంగిక అత్యాచారాలు కొత్త కాదు. అందుకే ఈ ఘటనలో కూడా లైంగిక నేరం జరిగి ఉందా, లైంగిక నేరస్తులు ఎవరైనా ఉన్నారా, ఆ కోణంలో దర్యాప్తు చేయాలని నేను ఇందాకే అడిగాను. కాబట్టి ఇక్కడైనా ఎక్కడైనా లైంగిక నేరాలు అనేవి కూడా మనకు కనపడుతున్నాయి. ఈ మరణాల వెనుక, ఈ ఆత్మహత్యల వెనుక లైంగిక నేరాలే ప్రధానంగా కనపడుతున్నాయి. లైంగిక నేరాలతో పాటు ఇతరత్ర ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ ఏదో ఆమె తిట్టిందనో, ఈమె అన్నదనో, ఈమె ఎక్కడిచ్చిందనో, ఇవన్నీ చాలా దొంగతనమో, ఇవన్నీ చిన్నవండి. వీటికే మనుషులు చచ్చిపోరు. కాబట్టి వీటి తీవ్రత, ఈ మరణాల వెనుక ఉన్న తీవ్రతని కొలిసే కొలమానాలు మన దగ్గర ఉండాలి, మన వ్యవస్థలో ఉండాలి. అదే నేను చెప్తున్నా. వీటి పట్ల అప్రమత్తంగా కూడా ఉండాలి. స్కూల్ కాడ నుంచి, స్కూళ్ళల్లో ఈ పిల్లలంతా గవర్నమెంట్ స్కూళ్ళకే వెళ్తారు. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న టీచర్లు కూడా ఏదో మేము వస్తున్నామా పోతున్నామా చదువు చెప్తున్నామా అన్నట్టు కాకుండా ఈ పిల్లల కండిషన్స్ ఏంటి, ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అట్లాగే రొటీన్గా ప్రభుత్వం కూడా, సంబంధిత అధికారులు కూడా వాటిని రివ్యూ చేయాలి. వాటిని అంటే వాళ్ళ భద్రత, పరిసరాలు, ఇతరత్ర వాళ్ళు ఏమైనా ఎక్స్‌ప్లాయిటేషన్ గురవుతున్నారా ఆ వైపుగా చూడాలి. అట్లా చూసినప్పుడే ఇటువంటి నేరాలు నివారించగలుగుతాం.